ఏం చేస్తున్నావని అడిగారేటండి. ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అడిగాడట. కొన్నాళ్ళ తర్వాత మళ్ళా కనిపించాడు. ఏం చేస్తున్నావు అని అడిగాడు. అదే ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. ఇలాగా నెలలు అయిపోయింది, సంవత్సరాలు అయిపోయింది. వీడు ముసలాడు అయిపోయాడు, పిల్లలు పుట్టారు, పెద్దోళ్ళు అయిపోయారు. వాడి కన్న కళ్ళ అక్కడే ఉండిపోయాయి. నువ్వు ఆలోచిస్తూ 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 కూర్చుంటే అక్కడే ఉంటావండి. సుడిగుండంలో చిక్కుకున్న వాడికి సుఖం ఎక్కడదు. కాలం కలిసి వచ్చి ఉంటే సక్సెస్ అవుతాను కదండి. కాలాన్ని కలిసి వచ్చేటట్టు చేసుకోవడమే సక్సెస్ అంటే. సో థింకింగ్ 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 అంటే అక్కడే ఊబిలో ఇరుకుపోతాం. అన్నీ నేర్చుకున్నాక అన్నీ పెర్ఫెక్ట్గా ఉన్నప్పుడు పెర్ఫెక్షన్ తోటి చేయాలనుకున్న వాళ్ళు ఎక్కువ అండి. అదేం అక్కర్లేదండి. ఆలోచించగా చెంచగా చెంచగా జీవితం చేరిపోవడం బదులు దానికి క్వైట్ ఆపోజిట్ ఒక మెడిసిన్ ఉంది. జస్ట్ డూ ఇట్. నైకే అడ్వర్టైజ్మెంట్. మీకు ఏం వస్తే దాంతో స్టార్ట్ చేయండి. మీరు ఎక్కడుంటే అక్కడి నుంచే స్టార్ట్ చేయండి. వాట్ యు హ్యావ్, వాట్ యు నో, దట్స్ ఆల్. అంతే. ఎంత వస్తే అంత నుంచి మొదలుపెట్టండి. ఈ థింకింగ్ 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 దానికి ఒక యాక్షన్ తోడైతే మీకు అనుభవం వస్తుంది. ఇప్పుడు ఆలోచనలు విస్తృతం అవుతుందండి. ఇప్పుడు యాక్షన్స్ డబల్ అవుతాయండి. మళ్ళా తిరిగి ఆలోచనలు విస్తృతం అవుతాయండి. యాక్షన్లు ట్రిపుల్ అవుతాయండి. మళ్ళా ఆలోచనలు విస్తృతం అవుతాయండి. యాక్షన్ 4 అవుతుందండి. అంతేగాని నేను ఆలోచిస్తూ కూర్చున్నాను కాబట్టి నాకు సక్సెస్ రాలేదు అంటే మీరు పూర్తిగా ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతారు. సో థింకింగ్ ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్ ఫర్ ఇన్యాక్షన్ అంటారు. నువ్వు ఎందుకు పని చేయడం లేదంటే నేను ఆలోచిస్తున్నాను అనేది క్షమించరాని నేరము. ఈరోజే మొదలుపెట్టండి. సమస్యలు సక్సెస్గా మార్చుకోండి. ప్రాబ్లమ్స్ని ప్రోగ్రెస్గా మార్చుకోండి. జరిగింది అయితే జరిగింది, జరిగింది అంతే మన మంచిగా అని చెప్పేసి ఇప్పుడు మీకు ఎంత వస్తే మీరు ఎక్కడుంటే అక్కడి నుంచే మొదలుపెట్టండి. ఆటోమేటిక్గా పెర్ఫెక్షన్ కోసం ఆలోచించకుండా మీకు ఏం వస్తే దాంతో మొదలుపెట్టండి. మీ దగ్గర ఏం ఉంటే దాంతో మొదలుపెట్టండి. రేపు రేపు అనొద్దు, రేపుకు రూపు లేదు. నవ్ ఓన్లీ. ఇప్పుడే ఈ క్షణమే మొదలుపెట్టండి. ఏదో ఒకటి మొదలుపెట్టండి. ఆలోచిస్తూ కూర్చోవద్దు. మీరు మొదలు పెట్టారు అంటే మార్గం ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుందండి. అలా 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 సంకల్ప బలం గట్టిగా ఉండాలి. సో మీరందరూ జీరోలు హీరోలు అవ్వాలని కోరుకుంటూ ముందులే మంచి కాలం ముందుగా మీ డాక్టర్ గాంధీ గారు నమస్తే. గ్రో హెల్దీ వెల్దీ వేజ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.